మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అమెరికా మిలిటరీ వరల్డ్‌లోనే నంబర్ 1 అని అంటారు? ఇప్పుడు సింపుల్‌గా అర్థమయ్యే విధంగా చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బడ్జెట్. అమెరికా ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ $800 బిలియన్ అయితే ఓన్లీ మిలిటరీ మీద అయితే స్పెండ్ చేస్తుంది. ఇది చాలా కంట్రీస్ టోటల్ బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ అన్నమాట. అలాగే నెక్స్ట్ ఆర్మీ స్ట్రెంగ్త్. అమెరికా దగ్గర లక్షలాది మంది సోల్జర్స్ అయితే ఉన్నారు. రిజర్వ్ ఫోర్స్ కలిపి హగ్ ఆర్మీ ఉంది. అలాగే నెక్స్ట్ బిగ్ పవర్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్. అమెరికాకి వరల్డ్ లో బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ అయితే ఉంది. సుమారు 13,000కి పైగా ఎయిర్ క్రాఫ్ట్స్, అందులో F-22 అండ్ F-35 లాంటి అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ కూడా ఉంటాయి. ఎయిర్ లో అమెరికాని బీట్ చేయడం చాలా కష్టమని అంటుంటారు. ఇప్పుడు నేవీ గురించి మాట్లాడుకుంటే యుఎస్ దగ్గర 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అయితే ఉన్నాయి. ఇవి మొబైల్ మిలిటరీ బేసెస్ లాగా పనిచేస్తాయి. వరల్డ్ లో ఎక్కడైనా అటాక్ చేయగలిగే పవర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్. అమెరికా దగ్గర థౌజండ్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబులు అయితే ఉన్నాయి. ల్యాండ్, ఎయిర్ అలాగే సీ నుండి లాంచ్ చేయగలుగుతుంది. ఇది చాలా డేంజరస్ డిఫెన్స్ పవర్. అండ్ అది కాకుండా టెక్నాలజీ విషయంలో కూడా అమెరికా టాప్ లోనే ఉంటుంది. డ్రోన్, శాటిలైట్, సైబర్ వార్ఫేర్ లాంటి హై లెవెల్లో ఉంటాయి. ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ ప్రెజెన్స్. 70+ కంట్రీస్ లో అమెరికా మిలిటరీ బేసెస్ అనేది ఉన్నాయి. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వగలదు. ఫైనల్ గా చెప్పాలంటే అమెరికా మిలిటరీ పవర్ అంటే మనీ ప్లస్ టెక్నాలజీ ప్లస్ గ్లోబల్ రీచ్ ప్లస్ స్ట్రాంగ్ ఆర్మీ. అందుకే అమెరికా మిలిటరీ వరల్డ్ లోనే నంబర్ 1 అని అంటారు. కానీ రీసెంట్ గా జరిగిన యుద్ధాల్లో చూసుకుంటే గనక మీకే తెలియాలి. అదేంటో కామెంట్ చేయండి.